కామారెడ్డి జిల్లాలో నకిలీ సదరం సర్టిఫికేట్ల వ్యవహారం కలకలం రేపుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు దివ్యాంగుల కోటా లబ్ధి పొందేందుకు కొందరు నకిలీ సదరం ధృవపత్రాలు పొందినట్లుగా మెడికల్ బోర్డు గుర్తించింది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో 18 మంది సదరం సర్టిఫికేట్లు అనుమానాస్పదంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఎలాంటి శారీరక లోపాలు, అంగవైకల్యం లేని వారు కూడా తప్పుడు పద్ధతుల్లో సదరం సర్టిఫికేట్లు పొందినట్లుగా తెలుస్తుంది. మరికొందరు తక్కువ శాతం వైకల్యం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉన్నట్లుగా సర్టిఫికేట్లు పొందినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో అనుమానాస్పదంగా ఉన్న సర్టిఫికేట్లను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా డిఆర్టీఓ దామోదర్ తెలిపారు. వాళ్ళు డిఫరెంట్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు అప్లికెంట్స్ని మెడికల్ బోర్డ్కి రిఫర్ చేసినప్పుడు అప్లికెంట్స్ ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు అప్లికెంట్స్ని మెడికల్ బోర్డ్కి రిఫర్ చేసినప్పుడు యూడిఐడిలో ఉన్నటువంటి డిసబిలిటీ పర్సంటేజ్కి అలాగే మెడికల్ బోర్డు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి డిసబిలిటీ పర్సంటేజ్కి వేరియేషన్ ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళపైన యాజ్ పర్ నామ్స్ చర్యలు తీసుకోమని ఒక లిస్ట్ అనేది కమ్యూనికేట్ కావడం జరిగింది. దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి యాజ్ పర్ నామ్స్ వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది గుర్తించారు సార్? మళ్ళీ ఎంత వేరియేషన్ ఎంత ఉన్నది? సో ఇప్పటి వరకు మనకి అరౌండ్ 18 మెంబర్స్ లిస్ట్ అయితే కమ్యూనికేట్ అయింది మనకి. సో అందులో వేరియేషన్ అంటే ఒక 20 to 30% వేరియేషన్స్ కనపడుతూ ఉన్నాయి. సో అది డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్గా ఉంది. సో బట్ మెడికల్ బోర్డు ఏదైతే ఐడెంటిఫై చేసిందో దాన్ని బేస్గా తీసుకోవడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ విల్ టేక్ యాక్షన్. ఎన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళు గుర్తించారు? అదైతే ఇంకా డిపార్ట్మెంట్ వైజ్ రెడీగా డేటా లేదు. బట్ ఓవరాల్ 18 మెంబర్స్ ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్లో యూడిఐడి సర్టిఫికేట్ని మనం ఆ పాత యూడిఐడి ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో మెడికల్ బోర్డు ప్రకారం ఏదైతే డిసబిలిటీ పర్సెంటేజ్ వచ్చిందో దాని ప్రకారమే వాళ్ళకి అప్లికబిలిటీ ఉంటుంది. ఫిజికల్ ప్రతిసారి ఇలాంటివి జరుగుతున్నాయి కానీ వీటిపైన మీరు ఎలాంటి కట్టడి చేయబోతున్నారు సార్? సో ఇది గతంలో తీసుకున్నటువంటి యూడిఐడి కార్డ్స్లో జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో మనం క్లియర్గా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ద మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే అసెస్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క ఎలిజిబుల్ పర్సన్స్కి కూడా మనం యూడిఐడి కార్డు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. బట్ అట్ ద సేమ్ టైం ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిస్ కాకుండా కూడా తీసుకుంటున్నాము. అండ్ ఎక్విప్మెంట్ కూడా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అనేది మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉంది. కాబట్టి పొరపాట్లు ఏమీ లేకుండా టోటల్గా సిస్టమ్ బేస్డ్ పర్సంటేజ్ ఆఫ్ డిసబిలిటీ జనరేట్ అయ్యేటట్టుగా ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ కూడా వచ్చింది. కాబట్టి సో పొరపాట్లు అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయినాయి. అంటే సమన్వయ లోపం ఎక్కడ జరుగుతుంది సార్ ప్రతి సంవత్సరం? సమన్వయం అనే కన్నా కూడా మనకి ఎందుకంటే అక్కడ గతంలో మనకి సాఫ్ట్వేర్ బేస్డ్ అసెస్మెంట్ లేనప్పుడు కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. బట్ అదర్ దెన్ దట్ దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ అసెస్మెంట్.